సత్య అయితే వాళ్ళ పుట్టింటికి వచ్చి, "ఎందుకు నాన్న ఖాళీ మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టి ఇంటికి వచ్చి అంత గోల చేస్తే నాకెందుకు చెప్పలేదు? నేనంత కానిదాన్ని అయిపోయానా మీకు? మీ అల్లుడికి చెప్పారు కానీ నాకు ఎందుకు చెప్పలేదు?" అని చెప్పేసైతే నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య వాళ్ళ నాన్న అయితే, "అదేమీ లేదమ్మా, నీకెందుకు ఆ విషయం చెప్పడం? నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి చెప్పలేదు. అంతే తప్ప ఇంకేం విషయం లేదు. దానికి తోడు మేము అల్లుడికి కూడా ఏ విషయము చెప్పలేదు. మా బాధలు ఏదో మేము పడుతున్నాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య వాళ్ళ అమ్మ కూడా, "మేము అల్లుడికి కూడా చెప్పలేదమ్మా. అల్లుడే ఎలాగ అర్థం చేసుకున్నాడో ఎవరు చెప్పారో మరి మాకు తెలియదు కానీ, ఆ రోజు కాళీని ఇంటికి తీసుకొని వచ్చి చాలా గట్టిగా కొట్టి, వాడిని చితక్కొట్టి, ఆ సంధ్య కాలు మీద పడేసి సంధ్యకి సారీ కూడా చెప్పించాడు. అల్లుడు చాలా మంచివాడమ్మా. నిన్ను బాగా చూసుకుంటాడనే నాకు అప్పుడు అర్థమయ్యింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అప్పుడు క్రిష్ కోసం అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే, "నీకు చాలా మంచి భర్తే దొరికాడమ్మా. నేను ఎలాంటి వాడు దొరుకుతాడో ఏమో అనుకున్నానే కానీ నీకు దొరికిన భర్త మాత్రం చాలా మంచివాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే అక్కడి నుండి నడుచుకుంటూ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ క్రిష్ కోసం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. క్రిష్ నా కోసం కానీ, నా పుట్టింటి వాళ్ళ కోసం కానీ చాలా ఆలోచిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడు చాలా అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.